హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు కూర్గ్ డే టు వ్లాగ్. ఈరోజు మేము 5 ప్లేసెస్ని విజిట్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ది దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇది పార్కింగ్ ఏరియా, స్కూటర్స్ అండ్ కార్స్ కూడా ఉంది. సో యాక్చువల్లీ వీ హ్యావ్ టు క్రాస్ ద రివర్ అనమాట. సో రివర్ క్రాస్ చేయడానికి వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు బోటింగ్ కానీ లేదా రాఫ్టింగ్ ఉంటుంది, వెళ్ళొచ్చు. సో ఇప్పుడు వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం బై వాక్ ద్వారానే మనం వెళ్దాం. సో ఇలా రివర్ క్రాస్ చేస్తున్నారు అందరూ. సో మనమైతే మొత్తానికి రివర్ క్రాస్ చేసాం. రివర్ క్రాస్ చేయడానికి ½ అవర్ పట్టింది. తర్వాత ఇక్కడ QR కోడ్ ఉంటుంది. సో మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు. సో ముందుకు వెళ్తే టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 150 to 200 పడింది. మేబీ వీక్ డేస్లో తక్కువ ఉండొచ్చు. సో అందరూ వీకెండ్స్లో చాలామంది విజిట్ చేస్తుంటారు. సో ఫైనలీ ఇంటు ద ఎలిఫెంట్ క్యాంప్. సో ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ వీటికి ఫీడ్ కూడా యాక్సెలరేటర్, బ్రేక్ అటు సైడ్ ఉంటుంది, అలా కంట్రోల్ చేస్తున్నారు. చూద్దాం. ఏంటో స్నానం చేస్తుంటే ఇంతమంది సిగ్గులు ఒకటి చేస్తున్నారు. స్నానం చేయించడానికి ఒక్కొక్కరికి 500 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. అలాగే ఫీడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఒక ఐటమ్ ఇస్తారనమాట, దాన్ని ఫీడ్ చేయొచ్చు. దానికి 50 రూపీస్ తీసుకుంటారు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ గురించి సెపరేట్ ఒక వీడియో వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ ఫుటేజ్ ఉంది. మనల్ని కూడా స్నానం చేస్తుంది. మనకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. మేము ఇంకా చాలా కవర్ చేయాలి కాబట్టి. సో బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది, రివర్ రాఫ్టింగ్కి అలాగే బోటింగ్కి. చెట్లు, రోడ్డు, మనం ఎక్కడ పోయినా నేచర్ని ఖరాబ్ చేయడానికి ఉంటుంటాం. అందుకే ఈ రోడ్ వేసాం ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో. తర్వాత మనం మన సెకండ్ పాయింట్కి వచ్చేసాం. అదే చిక్లీ హోలే డ్యామ్. సో మెయిన్ డ్యామ్ ముందుంటుంది. సో మనం డ్యామ్ వరకు ఒక 500 మీటర్స్ బై వాక్ వెళ్ళాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ మనకి టోటల్ డ్యామ్ ఉంటుంది. సో ఇదే డ్యామ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. పైన ఆకాశంలో మేఘాలు, కింద డ్యామ్లో వాటర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అంత స్టిల్గా ఉన్నాయన్నమాట వాటర్. వ్యూ మాత్రం అదిరింది. సో ఇది మెయిన్ డ్యామ్ వ్యూ అనమాట. సో వీఆర్ అట్ చిక్లీ హోలే డ్యామ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే. మేము యాక్చువల్లీ ఇది నాన్ మాన్సూన్ సీజన్, సో జనవరి. సో మాన్సూన్ సీజన్లో ఇంకా బాగుంటుంది, ప్లస్ వాటర్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. బట్ అయినా కూడా వ్యూ మాత్రం బాగున్నాయి. సో ఇంకా మనం మన నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరుతున్నాం. అదే థర్డ్ కావేరీ నిసర్గధామ. మేము పార్కింగ్ ఏరియాకి వచ్చేసి మా లంచ్ ముగించేసుకున్నాం. ఇదే కావేరీ నిసర్గధామ. సో లోపల మనం రివర్ క్రాస్ చేయాలన్నమాట. సో రివర్ క్రాస్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కోలాట, కోడాస్ కమ్యూనిటీ ట్రెడిషనల్ డ్యాన్స్, బర్డ్ పార్క్ ఉంది, కావాలంటే వెళ్ళొచ్చు. అలాగే ముందుకెళ్తే మనకు డీర్స్ కనిపిస్తాయి. కూడా ఫీమేల్ ట్రెడిషనల్ డ్యాన్స్, లైఫ్స్టైల్ ఆఫ్ కొడుకు విలేజ్. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మనం స్టార్టింగ్లో దాటిన బ్రిడ్జ్ అనమాట ఇది. సో బ్రిడ్జ్ కింద వాటర్లో మనకు బోటింగ్ కూడా ఉంది. కావేరీ నిసర్గధామ గురించి స్పెషల్ వీడియో సెపరేట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్ గోల్డెన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ చాలామంది టిబెటియన్స్ ఉంటారు. ఇట్స్ లైక్ మినీ టిబెట్లా ఉంటుంది. విన్నారుగా ఇక్కడ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో చాలా పాజిటివ్ వైబ్స్, అలాగే ఇక్కడ వైబ్రేషన్స్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. దీపావళి అవుతుంది ఈరోజు. సో గోల్డెన్ టెంపుల్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తా, వీలైతే ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ మనం మన ఆఖరి లొకేషన్, 5th లొకేషన్ హారంగి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళిపోతున్నాం. ఇదే హారంగి ఎలిఫెంట్ క్యాంప్ ఎంట్రీ.
సో ఇక్కడ మేము టికెట్ తీసుకుని ఎంట్రీ అయ్యామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, టికెట్ 120 ఇస్తే టికెట్ ఇచ్చాడు. టికెట్ కూడా వాడే తీసుకుంటూ ఇద్దరికి కొట్టమంటే 6 మంది కొట్టాడు. ఏందో ఏమో వాడి ఇష్టం. ఇప్పుడు మేము సన్సెట్ చూడడానికి పరిగెత్తాలి. ఒక 1 కిలోమీటర్ నడవాలా. సో ఫైనలీ మనం హారంగి ఎలిఫెంట్ క్యాంప్కి చేరుకున్నాం. ఇక్కడ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండవు, సో బట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనం ఎలిఫెంట్స్కి ఫీడ్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. మీరు కనుక హారంగి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తుంటే ఆఫ్టర్నూన్ వెళ్ళండి. సో ఈవినింగ్ మీరు సన్సెట్ కవర్ చేయొచ్చు. సన్సెట్ నిజంగా చాలా బాగుంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్సెట్ చూసాక మేము నెక్స్ట్ హారంగి డ్యామ్కి వెళ్ళాల్సింది. ఇది హారంగి డ్యామ్. ఈ హారంగి డ్యామ్లో 7 to 7:30 మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఈ ఫౌంటైన్ షోకి వెళ్ళట్లేదు, బికాజ్ మేము 2-వీలర్లో వచ్చాము. అండ్ ఆల్సో 9 గంటలకు మాకు రిటర్న్ బస్సు ఉంది బెంగళూరుకి, సో మడికేరి నుండి. సో మేము మళ్ళీ మడికేరికి రిటర్న్ వెళ్ళాలి. సో అందుకోసం మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో కూర్గ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ సపరేట్గా ఒక ప్లేలిస్ట్ చేశాము. సో కూర్గ్ టూర్ అని ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇఫ్ యూ మిస్ ఎనీ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.